హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము. నేనైతే ఫస్ట్ లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్ చేస్తానండి. ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ చేస్తాను. పావు ఇంచ్ వరకు నేను ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను. నేను ఇది పైపింగ్ కోసం వేసుకున్నాను. హెమ్మింగ్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. హైట్ వచ్చేసి నాకు 9.5 హైట్ వచ్చింది. ఎల్బో హ్యాండ్స్ తీయండి. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నాను. ఇది 8.5 ఆమ్ రోల్ సైజ్ అండి. దానికి నేను 3 ఇంచెస్ సంక డౌన్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఆమ్ రోల్ సైజ్ తీసుకోవాలి. ఈ 8.5 కాడ నుంచి ఇక్కడికి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి మనం కరువు తీసుకోవడం కోసం. ఇక్కడ నుంచి 8వ నెంబర్ కదా, 1.5కి మార్కింగ్ చేశాను నేను. ఈ సైడ్ 1 ఇంచు, ఏ సైజు బ్లౌజ్కైనా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. కరువు స్కేల్తో ఇట్లా చేసి మళ్ళీ రివర్స్ తిప్పి ఇట్లా షేప్ అనేది గీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ప్లస్ గుర్తుంది కదా, దీని దగ్గర నుంచి నేను 3/4 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను సంకలోతు తీయడానికి. ఈ ఆమ్ రోల్ టైట్ కాడ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ స్టార్టింగ్ 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి కనుక సంక లోతు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, టైట్ వచ్చేసి 6 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నా. ఇది వచ్చేసి నాకు హ్యాండ్ జాయింట్ పడుతుందండి. ఇట్లా నీట్గా కట్ చేసేసుకుని నేను ఖర్చు కోసం కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి సంకలోతు 2 లేయర్స్ అయితే మనం ఇలా నీట్గా తీసుకుని సంకలోతు మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుని చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా కనుక మనం కటింగ్ చేసుకుంటే కనుక సంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.